స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యం స్వచ్ఛమైన సమాజ నిర్మాణమేనని గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని మున్సిపల్ పార్కులో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణాన్ని భవ్య భీమవరంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 8 పార్కులను సుందరీకరించినట్లు చెప్పారు. ప్రధాన కూడలుల్లో అక్రమాలు తొలగించి ట్రాఫిక్ నియంత్రిస్తామని అన్నారు. మున్సిపల్ నిధులతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ఉత్సాహం కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్తు ప్రమాణం చేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం మనం పట్టణాల్లోనే కాకుండా పల్లెటూరులో కూడా చేస్తున్నాము. మన గ్రామాలు మన పట్టణాలు శుభ్రంగా ఉంటేనే మనము అభివృద్ధి చెందినట్టు అనే ఒక భావంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ జిల్లాలో చూస్తే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అనేక మంది విదేశాల్లో ఉన్నారు. అందరూ కూడా చాలా ప్రోగ్రెసివ్గా సమాజం పట్ల ఒకలాంటి రెస్పాన్సిబిలిటీ తోటి ఉండేవాళ్ళు, మంచి ఇన్కమ్ ఉన్న జిల్లా ఇది. మిమ్మల్ని చూసి మిగతా అందరూ కూడా ఎంతో స్ఫూర్తి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఒక విషయం, మన భీమవరం పట్టణం భీమవరం స్కూల్స్ ఉన్నాయి, ఇంకా ఫెసిలిటీస్ ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి. పబ్లిక్ యూటిలిటీ కోసం నేను చెప్పేది, ప్రైవేట్ పీపుల్కి ఇది కాదు. మనం ఇంకా కొన్ని అంశాల్లో చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నాం. మనం అవన్నీ అభివృద్ధి చేయడానికి మనకి కూడా మున్సిపల్ సైడ్ నుంచి ఒక స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనేక మార్లు మున్సిపల్ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడడం జరిగింది. మనకున్న మార్ది అంటే రిచ్ పీపుల్ అందరూ కూడా మంచి కాస్మోపాలిటన్ క్లబ్కి, విష్ణు కాలేజ్, వెస్ట్బెరీ కాలేజెస్లో ఉన్న స్కూల్స్, వెస్ట్బెరీ స్కూలే కదా, వెస్ట్బెరీ, ఈ 3 పూల్స్ ఉన్నాయి మన టౌన్ మొత్తానికి. అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం మనం పట్టణాల్లోనే కాకుండా పల్లెటూరు